విధి నిర్వహణలో ప్రజల భద్రత కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని రామాయంపేట ఎస్ఐ బాలరాజు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల వారోత్సవాలు పురస్కరించుకొని శుక్రవారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన క్యాండిల్ ర్యాలీలో తెలంగాణ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్యాండిళ్లు పట్టుకొని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ పోలీసు అమరవీరులకు జోహార్లు పలుకుతూ నివాళులర్పించారు. పోలీస్ స్టేషన్ నుండి స్థానిక మెదక్ చౌరస్తా, సిద్దిపేట చౌరస్తా, వివేకానంద విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. వివేకానంద విగ్రహం వద్ద పోలీసు అమరవీరుల చిత్రపటం ముందు క్యాండిళ్లు నిలిపి 2 నిమిషాల పాటు మౌనం పాటించి పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్ఐ బాలరాజు తెలిపారు. పోలీసు సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు అన్నారు. ఎంతో కాలంగా మహిళల రక్షణ కోసం పోలీసులు పాటుపడుతున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట 2వ ఎస్ఐ అరవింద్ కుమార్తో పాటు పోలీస్ సిబ్బంది, మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను ఎస్హెచ్ఓ రామాయంపేట. ఈ పోలీస్ కమామరేషన్ వీక్ సందర్భంగా ఈరోజు రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ నుంచి వాళ్ళతోటి ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పోలీసులు విధి నిర్వహణలో సమాజంలోని శాంతి భద్రతలు నెలకొల్పే సందర్భంలో వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినారు. ఆ సందర్భంగా వాళ్ళ త్యాగాలని స్మరించుకోవడం చాలా అవసరము. దాంతోపాటు వాళ్ళ కుటుంబాలకు కూడా మనందరం అండగా ఉండాలనే ఒక సింబాలిక్ కోసం అని చెప్పి ఈరోజు ఇది నిర్వహించడం జరిగింది. పోలీసులు ప్రస్తుతము ఈ సంఘ విద్రోహ శక్తులకి, డ్రగ్స్కి వాళ్ళందరినీ నివారించి ప్రశాంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో పోలీస్ పాత్ర చాలా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ మోరల్ దానికి సంబంధించిన ఉండాలని చెప్పి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మళ్ళొకసారి అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే పోలీసులు చాలా త్యాగాలు చేస్తుంటారు. వాళ్ళ పర్సనల్ లైఫ్లు అన్నీ సాక్రిఫై చేసి సమాజం కోసం పనిచేస్తుంటారు. వాళ్ళకందరికీ కూడా సొసైటీ నుంచి సపోర్టివ్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. అందులో గర్ల్స్ని ఇంకెక్కువ హెల్ప్ చేస్తుంటారు. థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్టింగ్ గర్ల్స్. పోలీసులు అనేది మనకు చాలా భద్రతగా రక్షణను కలిగించి ఉంటారు. సో పోలీసు వాళ్ళకు వాళ్ళకు మనం చాలా పోలీసు వాళ్ళు మనకు చాలా రక్షణగా చూసుకుంటారు. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మనకు ప్రొటెక్షన్తో మన ఎంబటి ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇలా చెప్పకుండా మాకు పోలీసు వాళ్ళ రిస్క్ ఆపరేషన్ నుంచి కాపాడింది సార్. మాకు పోలీసు ఆడవాళ్ళకి ఏ భద్రతలైనా సార్ వాళ్ళే ముందుంటారు. అందుకని థ్యాంక్ యూ సార్.